పరిస్థితి అంటే లోక్సభలో 20 మంది ఎంపీలు ఇవాళ బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. ఎన్సీపీఏలో మర్జ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. రాజ్యసభలో ముగ్గురు రిజైన్ చేశారు. రాజ్యసభలో ముగ్గురు రిజైన్ చేశారు. సుఖేందు శేఖర్ రాయ్ తో సహా మిగతా వాళ్ళందరూ రిజైన్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి ఆమెకి? పోనీ ఇవన్నీ పక్కన పెడితే అట్లీస్ట్ అసెంబ్లీలోనో లోక్సభలోనో ఆమె మాట్లాడాలి, లేదా రాజ్యసభలో లేకుండా ఆమె ఇప్పుడు రాజ్యసభలో మాట్లాడాలనుకున్నాం అనుకోండి, ఎవరన్నా రిజైన్ చేయించితే ఇమీడియట్ గా బీజేపీ సీట్, ఎందుకంటే బికాస్ అసెంబ్లీలో వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి. పోనీ లోక్సభలో ఎవరైనా రిజైన్ చేయించి పోటీ చేసి గెలుద్దామా, అసెంబ్లీలో గెలుద్దామా అంటే అసెంబ్లీలో ఫస్ట్ గెలుద్దామా అనుకుంటే కనుక అసెంబ్లీలో ఆమె ఆమె సొంత నియోజకవర్గం భవానీపూర్ లో ఓడిపోవడంతో ఇప్పుడు ఆమె మళ్ళీ గెలిచి లోపలికి వెళ్ళాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలి. అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరు రాజీనామా చేయాలి. ఉన్న 61 మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోయారు. ఉన్న 8 మందిలో ఎవరైనా రాజీనామా చేయిద్దామన్నా కానీ గెలుస్తుందో లేదో డౌటే, ఎందుకంటే గెలిచే అవకాశాలు తక్కువ. గెలవడానికి అవకాశం ఉందని ఆవిడ భావిస్తున్నది ఆ ముజఫర్ నగర్ ఆర్ ముజఫరాబాద్, యూసఫ్ పఠాన్, బహరాంపూర్ ముర్షిదాబాద్ జిల్లాలో బహరాంపూర్ యూసఫ్ పఠాన్ తోటి లోక్సభది ఎంపీగా. ఒకవేళ అక్కడ మేజర్ గా 60% 70% ముస్లిం పాపులేషన్ ఉంటుంది కాబట్టి గెలవడానికి అవకాశం ఉంది అనుకుంటే ఆ పర్టికులర్ బహరాంపూర్ నియోజకవర్గంలో యూసఫ్ పఠాన్ ఉన్నాడు. ఆ యూసఫ్ పఠాన్ ని రిజైన్ చేయమని చెప్పి సౌరవ్ గంగూలీని పంపించి మరి ఏదో నడిపించే ప్రయత్నం చేశారు, కానీ ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఇప్పుడు 20 మంది ఎంపీలలో సంతకం పెట్టిన వ్యక్తి ఆయన. సంతకం పెట్టిన వాళ్ళు శత్రుఘ్న సిన్హా మళ్ళీ మన యూటర్న్ తీసుకుని నేను ఆయన విత్ మమతా బెనర్జీ అంటున్నాడు సార్. రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే కొంతమంది శత్రుఘ్న సిన్హా ఉన్నా లేకపోయినా 20 మంది ఎంపీలు ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. సో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మమతా బెనర్జీకి ప్రాబ్లం ఏంటంటే ఆమె అసెంబ్లీలో అడుగు పెట్టలేరు. పోనీ లోక్సభలోకి వెళదామంటే లోక్సభలో కూడా అడుగు పెట్టలేరు. వన్స్ నీకు ఒక చట్టసభల్లోకి వెళ్లకుండా ఆమె రాజకీయాలు నడపడం చాలా కష్టం. స్ట్రీట్ ఫైటర్ కదా, వీధుల్లోనే పోరాటం. పోనీ వీధుల్లో పోరాటం చేద్దామంటే అక్కడ వీధుల్లో ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ కోడిగుడ్డతో కొడతారో అనే భయం ఉంది. ప్రజల నుంచే నిరసనలు వస్తున్నాయి. ఇదేదో బీజేపీ చేస్తుంది కూడా కాదు, అక్కడ ప్రజల నుంచే నిరసనలు వస్తున్నాయి, ప్రజలే దాడులు చేస్తున్నారు. సో ఇప్పుడు ఆమె బయటకు వచ్చే పరిస్థితి. ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో మమతా బెనర్జీ ఉండడంతో ఇప్పుడు ఏం మాట్లాడుతుందంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని అనుకుంటున్నాము అని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది. మొన్ననే వచ్చిన ప్రతిపాదనలో ఏంటంటే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయని, అందులో మమతా బెనర్జీకి సోనియా గాంధీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫర్ చేశారు అని, ఇంకోవైపు అటు అభిషేక్ బెనర్జీకి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఆయనకి పదవిని కాంగ్రెస్ పార్టీలో ఇచ్చే అవకాశం ఉందని చర్చలు నడుస్తున్నాయి. దీనికి ఎవరు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు, ఎవరు ఈ నేరేటివ్ బిల్డ్ చేస్తున్నారు అంటే సో కాల్డ్ లిటిగన్స్. సాగరికా ఘోష్ ఇవాళ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు కాబట్టి సాగరికా ఘోష్ హస్బెండ్ ఎవరు, మన రాజ్దీప్ సర్దేశాయ్, ద సో కాల్డ్ రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఒక ఆర్టికల్ కూడా రాశారు మొన్న మధ్యన ఇండియా టుడేలో. అదేంటంటే ద అపోజిషన్ డజంట్ నీడ్ ఇండియా 2.0, ఇట్ నీడ్స్ కాంగ్రెస్ 2.0 అని. అంటే దేశం అవసరం అని ఆయన గుర్తించి ఆయన దాన్ని అంటే అట్లా పుష్ చేస్తారు కదా, నెరేటివ్స్ ఎట్లా పుష్ చేస్తారో తెలుసు కదా మీకు. సో నెరేటివ్ ఎట్లా పుష్ చేస్తారంటే ఇండియా అలయన్స్ 2.0 కాదు, కాంగ్రెస్ 2.0 కావాలి. అంటే కాంగ్రెస్ 2.0 అంటే ఏంటి? ఇప్పుడు ఇదే విషయాన్ని సంజయ్ రౌత్ ప్రకటించాడు. సంజయ్ రౌత్ ఎవరు, శివసేనకు సంబంధించి సంజయ్ రౌత్ ఉన్నారు కదా, ఆయన ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే అసలు కాంగ్రెస్ బలపడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండి బ్లాక్ బలపడాలి అని అంటే కాంగ్రెస్ బలపడాలి. ఇప్పుడు కాంగ్రెస్ బలహీనంగా ఉంది, కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నాయకులందరూ ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తే కాంగ్రెస్ బలపడుతుంది అని అంటాడు ఆయన. ఎవరెవరు, ఎన్సీపీ శరద్ పవార్ గాని, ఇటు మమతా బెనర్జీ గాని, వీళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ లో, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కాంగ్రెస్ లోకి వస్తే సో కాంగ్రెస్ బలపడుతుంది, తద్వారా ఇండి కూటమి బలపడుతుంది అనేది సంజయ్ రౌత్ ఉవాచ. సో ఇటు రాజ్దీప్ సర్దేశాయ్ ఏమో లేదు కాంగ్రెస్ 2.0 కావాలి అని అంటాడు. సో ఈ నేరేటివ్స్ అన్ని కూడా ఢిల్లీలో ఫ్లోట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఇలా ఉంటే ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే ఇవాళ మమతా బెనర్జీ కాంగ్రెస్ లో మర్జ్ అయితే అసలు మమతా బెనర్జీ ఎందుకు వెళ్ళిపోయారు కాంగ్రెస్ నుంచి? క్వశ్చన్ ఏంటి, అసలు ఎందుకు వెళ్ళిపోయింది ఆవిడ అని అంటే అసలు సిపిఎం తో